మ్యాంగో పికిల్ కోసం ఆవాలు, మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి వేయించుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. మనము చల్లారినాక మిక్సీ పట్టేసుకున్నాము. ఇంత లోపల తాలింపు పోపు వేసేసుకున్నాము. ముందు ఆయిల్ పోసేసుకొని ఇందులో తడి తగలకుండా తెల్లబాయల్ని ఇలా దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపులో వేసేసుకున్నాం. మనము దంచుకున్నాయి కొన్ని ఇందులో కలిపేసుకున్నాము. ఓకేనా. ఇందులో కొద్దిగా గళ్ళ ఉప్పు వేసేసుకున్నాము. పరాల గల్ల ఉప్పు కూడా దీనిలోనే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము ఒకేసారి. మనకు మిరపకాయలు కూడా వేసేసుకున్నాము. కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉన్న మా చెట్టుకి ఇదైనా కరివేపాకుని వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మా నాన్నగారు తెచ్చింది. ఓకేనా. ఇది ఆ పొడిని మిక్సీ పట్టేసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఇందులో కలిపేసుకున్నాము. ఈ తాలింపు ఈ పోపుని ఆఫ్ చేసేసుకొని చల్లారినాక నూనె కలిపేసుకున్నాము. ఓకేనా. ఈ తెల్లబాయల్ని మరి కొద్దిగా దంచుకొని ఇందులో కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు, మెంతులు పొడి అన్నమాట. దీనిలో కొద్దిగా పసుపు వేసుకున్నాము. కల్లుప్పు కూడా ఇందులోనే వేసేసింది పౌడర్లో, అందువల్ల చూసి వేసుకున్నాము. ఉప్పు ఇవ్వండి. ఆశీర్వాద్ చిల్లీ ఫ్రెండ్స్. దీని పరిస్థితి ఆయిల్ చల్లారితే ఇందులో వేసేయడమే. ఆయిల్ సరిపోదు అని అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ కాసి పోస్తాం మార్నింగ్. ఓకేనా. మ్యాంగో పికిల్ ఇంకా రెడీ అవ్వలేదు, ఇది చల్లారాలి. కొంచెం వేసి వేడి చేశాను ఫ్రెండ్స్. అది చల్లారినాక మనం కలుపుదాము. ఈ గ్యాప్లో వాటర్ తాగిన ఏడంతా చెత్త అంతా తీసేసి క్లీన్ చేసేసాను. చెత్త అంతా వేసి పెట్టాడు మావాడు. ఏం చేస్తాం, చిన్నపిల్లలు కదా. ఇది కలిపి నాకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్. నూనె చల్లారిపోయిందన్నమాట. ఇందులో ఇది వేసేసుకున్నాము. ఓకేనా. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, రాత్రి పట్టిన మ్యాంగో పికిల్ ఎలా ఉందో ఎక్సలెంట్గా ఉంది అసలు. ఈసారి సూపర్ మ్యాంగో పికిల్ రాత్రి పట్టింది. చూపించాను కదా మార్నింగ్ చూపిస్తానని. ఇది అమ్మ వాళ్ళకు కొద్దిగా